బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నియామక ఆదేశాలు ఇచ్చింది. షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన చేసింది. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ కీలక నిర్ణయం తీసుకుంది. అంతా ఊహించినట్లుగానే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నియామక ఆదేశాలు ఇచ్చింది. షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన చేసింది. కొద్ది రోజుల కిందటే షర్మిల పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుటేటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, మొత్తానికి షర్మిలకైతే పార్టీ అధిష్టానం ఎలాంటి పగ్గాలు అప్పగిస్తుందా అనే ఒక ఉత్కంఠకైతే తెరపడింది. పార్టీ అధిష్టానం అయితే ఏపీ పీసీసీ చీఫ్ గా కూడా ఆమెనైతే నియమించింది. సో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి పవన్? రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. 2 సార్లు ఎన్నికలు జరిగినా ఎక్కడ కూడా సింగిల్ డిజిట్లో కూడా స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఇటు కాంగ్రెస్ పార్టీని గిడుగు రుద్రరాజు నిన్న మొన్నటి వరకు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా యువకుడు ఆయన నియమించారు. ఆయన ఇటీవలనే రాజీనామా చేశారు. ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఇటీవలనే పార్టీలో చేరింది. ఆమెను నియమిస్తూ అటు గిడుగు రుద్రరాజుకు అటు సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రమోషన్ ఇచ్చారని భావించాలి. వాస్తవానికి గత కొద్ది రోజులుగా అటు షర్మిలను ఏపీ రాజకీయాల్లో వినియోగించుకుంటే కాంగ్రెస్ పార్టీ కొంత లాభం చేకూరుతుందనే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పలు దఫాలుగా షర్మిల కూడా భేటీ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల కన్నా ముందే ఆమె అక్కడ ఏఐసీసీ అగ్రనాయకులందరినీ కూడా కలిశారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీ పేరుతో తెలంగాణలో తాను రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇక్కడ తన భవితవ్యాన్ని తేల్చుకుంటానంటూ చెప్పారు. తెలంగాణ రాజకీయాల వైపే ముందుగా ఎక్కువ ఆసక్తి చూపారు. కానీ అటు అధిష్టానం నచ్చజెప్పడంతో కొంతవరకు వెనక్కి తగ్గారు. ఇటీవల ఖమ్మం పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యారు. కానీ అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీకి దిగడంతో అనూహ్యంగా వెనక్కి తగ్గి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్టీపీ శ్రేణులన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయంటూ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆమెకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నడిపించే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వచ్చినాయి. దానికి తగ్గట్టుగానే కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేశారు. పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను నియమిస్తూ ఆ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇటీవల కాలంలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలకు ఇద్దరికి మధ్య కొంత విభేదాలు ఉన్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి వారసురాలుగా షర్మిలను కనుక రంగంలోకి దించినట్లయితే అటు జగన్ పార్టీలో కొంత ఉక్కపోతను అనుభవిస్తున్న నేతలు కావచ్చు, జగన్ పార్టీతో కొంత అక్కడ ఉండలేని పరిస్థితి ఉన్న రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా షర్మిల వెంట నడిచే అవకాశం ఉంటుందంటూ అటు కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేసింది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే కొంతమంది నేతలు అటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలు కూడా తాము ఇకపై షర్మిల వెంటే ఉంటామంటూ వాళ్ళు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 జాబితాలు రిలీజ్ చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు కూడా
టికెట్లు నిరాకరిస్తున్నారు. చాలా చోట్ల అటు నాయకులకు స్థానచలనం చేశారు. దీంతో చాలా అసంతృప్తులన్నీ కూడా అటు వైఎస్ఆర్సీపీలో నెలకొని ఉన్నాయి. అటువంటి నేతలందరూ కూడా ఖచ్చితంగా ఇటు వైఎస్ షర్మిల వెంట నడిచే అవకాశం ఉంటుంది. అట్లనే రాజశేఖర రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరిగి మరోసారి కాంగ్రెస్ పార్టీ వెంట నిలిచే అవకాశం ఉంటుందంటూ అధిష్టానం లెక్కలు వేస్తుంది. దానిలో భాగంగానే వైఎస్ షర్మిలను పిసిసి అధ్యక్షురాలుగా నియమించారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆమెకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆమె పాదయాత్రలు చేపడుతుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తుంది అనేది పూర్తిగా ఆమెపైనే వదిలిపెట్టారు. ఖచ్చితంగా కాంగ్రెస్ను ముందుండి నడిపించాలనే సారథ్య బాధ్యతలను, కీలకమైన బాధ్యతలను షర్మిలకు అప్పగించారు. ఇప్పటికే అటు షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యత్వంతో పాటు పిసిసి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ పిసిసి పదవి అయితే వచ్చింది, చూడాలి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం షర్మిల ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలందరూ కూడా, షర్మిల ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరింది. దివంగత రాజశేఖర రెడ్డి కుమార్తెగా మాత్రమే ఆమెకు అభిమానులు ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, ఇతర నేతలందరూ కూడా చాలా సీనియర్ నేతలందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ రకంగా ఆమె వెంట నిలుస్తారు, ఆమె వెంట నడుస్తారు అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే ముగ్గురు పిసిసి అధ్యక్షుల్ని మార్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో ఇప్పుడు అటు వైఎస్ జగన్తో షర్మిలకున్న విభేదాలు కావచ్చు, అట్లనే జగన్మోహన్ రెడ్డి అటు పార్టీలో నెలకొన్న అసంతృప్తుల నేపథ్యంలో ఖచ్చితంగా కొంత లాభం చేకూరుతుంది, షర్మిలతో పార్టీ బలపడుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ పిసిసి పదవి ఇచ్చారని భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షర్మిల కూడా ఇప్పటికే స్పష్టం చేశారు, కాంగ్రెస్ ఎటువంటి పదవి అప్పగించినా, ఎటువంటి పని చెప్పినా విధేయత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా తనకు అప్పగించిన కర్తవ్యాలను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే తన తండ్రి రాజశేఖర రెడ్డి ఆశయంగా ఉంది. ఆయన ఆశయం నెరవేర్చే వరకు తాను కూడా విశ్రమించను, క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా తాను రాజన్న అడుగుజాడల్లో నడుస్తానంటూ చెప్పిన నేపథ్యంలో ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది, పార్టీ బలోపేతానికి ఏ రకమైన స్టెప్ వేస్తుంది అనేది మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత ఆసక్తి కలిగిస్తుంది. రాబోయే ఎన్నికల్లో అన్న జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఎదుర్కోబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రమంతటా కూడా విస్తృతంగా పాదయాత్ర చేసింది, అటు పెద్ద ఎత్తున అభిమానులు కూడా సంపాదించుకుంది. కానీ ఇప్పుడు అదే బాణం జగన్కు వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి, అన్నపైన ఏ రకమైన విమర్శలు చేస్తుంది, అట్లు టీడీపీ పైన ఎలాగైనా విమర్శలు చేస్తారు, కానీ సొంత అన్న నడిపించే పార్టీ పైన ఏ రకమైన విమర్శలు చేస్తుంది, అన్నకు ధీటుగా ఏ రకంగా ప్రచారం చేస్తుంది, అన్నపైన ఎటువంటి విమర్శలు గుప్పిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్గానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రసన్న, ఎస్ పవన్, చూసుకుంటే మరి షర్మిల ఏపీ కాంగ్రెస్ నాయకత్వం వహించడం వల్ల ఇటు జగన్ పార్టీపై ప్రభావం చూపించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటారు పవన్? ఖచ్చితంగా అటు వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం ఉన్న నేతలందరూ కూడా గతంలో అటు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, వాళ్ళందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి అభిమానులే. రాజశేఖర రెడ్డి కుమారుడిగానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా కూడా నడిచారు. కానీ ఇప్పుడు అక్కడ కొంత జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేతలను ఎవరిని పట్టించుకోవడం లేదు. ఉన్న నేతలను కూడా ఈసారి టికెట్లు సర్వేల పేరుతో టికెట్లు నిరాకరించడం, వాళ్ళకి స్థానచలనం చేయడం, ఇవన్నీ కూడా కొంత అసంతృప్తులకి పార్టీలో దారితీసాయి. కానీ వేరే దారి లేక వాళ్ళు అటు వైసీపీలోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ కనుక పగ్గాలు చేపట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గతంలో పూర్వాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలుగానే వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడంటే వైఎస్ఆర్సీపీ నేతలుగా చాలామంది అవుతున్నారు. కానీ వాళ్ళంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీ నేతలే కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీ చెంతకు వస్తారు, షర్మిల వెంట నడుస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇది బలం కాబోతుంది. అట్లనే వైఎస్ఆర్సీపీ కూడా కొంత ఎదురు దెబ్బ తగులుతుందనే అంచనాలే ఏఐసీసీ వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను రంగంలో దించింది. ఇప్పటిదాకా అటు కరుడుగట్టిన అనుచరుడిగా పేరొందిన ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కరుడుగట్టిన అనుచరుడు. అటు జగన్మోహన్ రెడ్డి తరఫున టీడీపీ నేతలపైన ఇతరులపైన అనేక కేసులు వేశారు. ఆయన కూడా
ఇటీవల ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన ప్రకటించారు కూడా తాను ఇకపై షర్మిల వెంటే నడుస్తాను. ఇటువంటి నేతలందరూ కూడా షర్మిల పార్టీలోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు బలం పుంజుకునే అవకాశం అయితే ఉంది. ప్రసన్న, పవన్, ఇటు ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీలో అసలు కాంగ్రెస్ అడ్రస్సే గల్లంతైంది. మరి ఇప్పుడు షర్మిల వల్ల కాంగ్రెస్ కు జవసత్వాలు వస్తాయని భావించవచ్చా పవన్? ఖచ్చితంగా అటు రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిగా పిసిసి అధ్యక్షుడిగా రఘువీరారెడ్డిని, తర్వాత అదే జిల్లాకు చెందిన సాకే శైలజానాథ్ను నియమించింది. తర్వాత కొద్ది రోజులు గిడుగు రుద్రరాజును ఆయనను నియమించారు. కానీ ఎక్కడ కూడా పార్టీ తన పూర్వ వైభవాన్ని సాధించుకోలేకపోయింది. ఎక్కడ రెండు సార్లు ఎన్నికలు జరిగినా ఎక్కడ తన ప్రభావాన్ని కూడా నామమాత్రంగా కూడా చూపించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడాన్ని అక్కడ ప్రజలెవరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. దాంతో అటు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వైసీపీ వెంట లేకుంటే కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ తిరిగి మరోసారి అక్కడ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగకుండా స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడటమా, మరో రకమైన న్యాయం చేయడమా అనే దానిపైన పోరాటం చేస్తూ వస్తున్నారు. కానీ ఇంతవరకు సరైన ఫలితాలు అయితే లభించలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న పరిస్థితులు కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య ఉన్న వైరుధ్యాల నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే అంచనాలతోనే షర్మిలను రంగంలోకి దించారు. ఆ దిశగా సత్ఫలితాలను ఖచ్చితంగా సాధించే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో అనేక మంది నేతలు తీవ్ర అసంతృప్తితో మరో దారి లేక అందులో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇప్పుడు ఆ పిసిసి అధ్యక్ష పీఠం పైన ఉంది. ఆమె రాబోయే ఎన్నికల్లో సారథ్యం వహించబోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి మరోసారి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది. దాంతో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు బలపడే అవకాశం కనపడుతుంది. సీట్ల పరంగా గెలుస్తారా ఓడతారా అనే దాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీ కొంతవరకు తన ఓటింగ్ శాతాన్ని గత 2 ఎన్నికలతో పోలిస్తే జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది. తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం అయితే జరుగుతుందని ఏఐసిసి అంచనాలు వేస్తుంది. అందుకే అటు షర్మిలను పిసిసి అధ్యక్షురాలుగా నియమించారని భావించాల్సి ఉంటుంది. ప్రసన్న, పవన్, ఇటు చూసుకుంటే ఒకవేళ షర్మిల వైఎస్ఆర్ ఫోటోతో ప్రచారానికి వెళ్తే మరి వైసీపీ గెలుపు అవకాశాలపై ఏ మేరకు ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు అదే టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొని ఉందని చెప్పాలి. ఇటీవలనే అటు రాయబారానికి కూడా తన వద్దకి వైవి సుబ్బారెడ్డిని లేకుంటే మరొకరిని పంపించారు. తాను తిరస్కరించి పంపించానంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు షర్మిల చేసిందంటూ వార్తలను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఏ రకంగా ఉండబోతుంది రాబోయే ఎన్నికల్లో అన్న చెల్లెల మధ్య సమరం అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పైన నిజంగానే ఇది ఒక ఆసక్తికర సన్నివేశంగా చెప్పాలి. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తిరిగిన చెల్లి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన ఏ రకంగా విమర్శలు గుప్పిస్తుంది. నిజమైన కాంగ్రెస్ వాది అటు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను ఆ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానంటూ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆమె ప్రకటించింది. రాహుల్ గాంధీని అటు ప్రధానమంత్రిగా చేయడమే రాజశేఖర్ రెడ్డి లక్ష్యం. ఆ లక్ష్యం కోసం తాను పోరాడతాను, క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా అని చెప్తూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి కొంతవరకు బీజేపీకి సన్నిహితంగా ఆయన మెలుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను ఇబ్బందులకు గురి చేసింది, తనను జైలు పాలు చేసింది అనే కోపం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. కానీ తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చెప్పుకుంటూ ఆయన లెగసీని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. రాజన్న పాలనని తిరిగి తెస్తామని. కానీ ఇప్పుడు 2 పార్టీలు కూడా రాజన్న పాలనని తిరిగి తీసుకొస్తామంటూ రంగంలో దిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర్ రెడ్డి బొమ్మనే పెట్టుకొని ఎన్నికలకు వెళ్తాయి. ఇటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి కూడా రాజశేఖర్ రెడ్డి బొమ్మ అనివార్యం. కానీ ఈ నేపథ్యంలో చెల్లి ఏ రకమైన విమర్శలు చేస్తుంది, అట్లనే చెల్లి పైన జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన విమర్శలు చేస్తారు, ఇదంతా కూడా వేచి చూడాలి. రైట్ పవన్, థ్యాంక్ యూ.